జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నాకు న్యాయం జరిగేటట్టు చేశావు. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. చాచా, ఏం మాటలేవి? నువ్వు నా గుడ్ ఫ్రెండ్వి. నీకోసం నేను ఆ మాత్రం చేయలేనా? చేసిన సాయం చాలు. ఇప్పటికే లేని దరిద్రం అంతా మెడకి చుట్టుకుంది. పద వెళ్దాం. వస్తాను సుభద్ర. పద వెళ్దాం. ఏమే సుభద్ర, నీకేం కాలేదు కదా? ఏం లేదు నాన్న, ఏం కాలేదు. ఆ కాటరాజు గారిని సెయ్యేదో పట్టుకున్నాడని చెప్పారు. అలాంటిదేం లేదు నాన్న. లేదు నాన్నమ్మా, ఏం కాలేదు. ఇదిగో సుభద్ర, ఆ కాటరాజు గాడు నా కన్న కూతురు చేయి పట్టుకున్నాడని తెలిసి ఎంత విలువెల్లాడిపోయానో తెలుసా? ఇదిగో, నువ్వు ఎవరికి భయపడనక్కర్లేదు. నిజం చెప్పు. చెప్పు. ఏమండి, అటు చూడండి, వాడు మన భాస్కర్ కదూ? అవును భార్య గారు, మన అల్లుడు గారే. ఇదిగో సుభద్ర, నువ్వు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. నా కొడుకు మాధవ్కి విషయం చెప్పానంటే ఎళ్ళ కాటరాజు గాడి కాళ్ళు రెండు నరికి చేతుల్లో పెట్టొస్తాడు. అంటే మాధవ్ గాడు ఈ భాస్కర్ గాడి కొడుకా? అంటే వాడు నా మనవడా? అవును భార్య గారు, మాధవ మన మనవడే. నాన్న, తమ్ముడికి మాత్రం నిజం చెప్పొద్దు. వాడికి నిజం తెలిసిందంటే ఆ కాటరాజు గారిని చంపేస్తాడు. అంటే ఆ ఎదవ నా కొడుకు నీ చెయ్యి పట్టుకున్నాడనమాట. ఆగో! ఇదిగో, ఎవరు నన్ను ఆపినా సరే ఈ రోజు నేను మాధవ్ గడికి నిజం చెప్పే తీరుతాను. ఆ కాటరాజు గడిని ముక్కలుగా నరికించేస్తాను. ఏమండి, అంటే ఆ భాస్కర్ గాడి కొడుకే వెంకటాపురం మాధవ అన్నమాట. కాంతా, ఏంటి? రా వెళ్దాం. పద కూర్చో. పదండి భార్య గారు. ఏమండి, రండి. ఆ మాధవ్ సోయానా మన మనవడండి. నోర్మోయండి. మీరన్నట్టు వాడు నా కూతురు కొడుకే కావచ్చు, కానీ వాడు పెరిగింది దుష్టుడు, దుర్మార్గుడు, నీచుడు అయిన ఆ భాస్కర్ గాడి పెంపకంలో పెరిగాడు. అలాంటి వాడికి నేను వాడి అమ్మమ్మనని తెలిసిన మరుక్షణమే ఆగుతాడనుకున్నారా? సత్యభామ దగ్గరకొచ్చి, ఇది నా మరదలు, దీన్ని పెళ్లి చేసుకునే హక్కు నాకు మాత్రమే ఉంది అని నానా రచ్చా చేసి సత్యభామ వెంట పడతాడు. దాన్ని వాడికిచ్చి పెళ్లి చేయమని ఇంటి చుట్టూ తిరుగుతాడు. ఇప్పటిదాకా సత్యభామకి తనకొక మేనత్తుందని, దానికొక కొడుకున్నాడని, వాడు ఈ ఊళ్ళోనే ఉన్నాడని తెలీదు. ఆ మాధవ్ గాడు రేపట్నుంచి
ఇంటి చుట్టూ తిరిగితే తనకో మేనత్త కొడుకున్నాడని తెలుస్తుంది. అదే జరిగితే భామ వాణ్ణే పెళ్లి చేసుకుంటానని పట్టుబడుతుంది. అలా జరిగినాడు ఈ కాంతమ్మ ప్రాణాలతో ఉండదండి. భార్య గారు, వాళ్ళిద్దరూ బావమరదళ్ళండి. పైగా చిట్టమ్మ నీలాంబరికి మాటిచ్చింది తన కూతురే నీలాంబరికి కోడలు అని. కాబట్టి ఆ బావ మరదలికి పెళ్లి జరగటమే న్యాయం అండి. చంపేస్తాను, చంపేస్తాను. భర్తవని కూడా చూడను, ప్రాణాలు తీసేస్తాను. భార్య గారు, అవును, ఆ దరిద్రుడింటికి నా మనవరాల్ని కోడలిగా పంపించి దాని ప్రాణాలు కూడా తీయమంటారా? ఉన్న ఒక్క వారసురాల్ని చంపుకోమంటారా? ఏం మాట్లాడుతున్నారు భార్య గారు? ఆ ఇంటికి కోడలుగా వెళితే మన మనవరాలు ఎందుకు చచ్చిపోతుంది? ఖచ్చితంగా చచ్చిపోతుంది. ఎందుకో తెలుసా? ఆ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టిన నా కూతురు ఈ రోజు ప్రాణాలతో ఉందా? ఆ ఇంటికి అల్లుడిగా అడుగుపెట్టిన నా కొడుకు రవి రవి ఈరోజు ప్రాణాలతో ఉన్నాడా? ఏ ముహూర్తాన ఆ ఇంటికి అల్లుడిగా కోడలిగా అడుగు పెట్టారో 100 ఏళ్ళు నిండక ముందే అర్ధాయిష్తో వెళ్ళిపోయారు. ఈ అమ్మకి దూరం అయిపోయారు. ఈ లోకానికే శాశ్వతంగా దూరం అయిపోయారు. దానికి కారణం ఎవరు? ఆ ముదనష్టపు కుటుంబమే కదా. అందుకే చెప్తున్నాను, నా కంఠంలో ప్రాణం ఉండగా నా సత్యభామ ఆ ఇంటికి కోడలు కాదు, కానివ్వను. అలా కాదని ఎవరైనా అడ్డుపడితే ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడను. మీ భయం నాకు అర్థమైందండి. కానీ మాటివ్వండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.